ఇరువురికి సంతాన ప్రాప్తి కలుగు. నారద, వారికి ఎనలేని కీర్తి ప్రతిష్టలు, అష్ట ఐశ్వర్యాలు, శిరశిరాస్తులు ప్రాప్తించుగాక. ఈ కన్నులకు చూడకరమా స్వామి? అందులో నలుగురు కుమారుడు కలుగున్నారు. ఒక స్త్రీ జన్మ కూడా కలుగుతుంది. నారద, తొందరపడకమయ్యా. ఆ స్త్రీయేనయ్యా ఈ చరిత్రకు కారణ జన్మురాలు. ఏమిటి స్వామి, ఒక స్త్రీ ఈ చరిత్రకు కారణ జన్మురాలా? ఇదేలా స్వామి? అవునారద, యాగంటి వారింట నలుగురు అన్నల తర్వాత జన్మించిన పంచమకానికి ఈ చరిత్రకి కారణ జన్మురాలు. స్వామి నారద, స్వామి మాకు పూజకు సమయం ఆసన్నమైంది. ఇక మా నంది బృందం రాబో సమయం అవుతుంది. మేము యోగ నిద్రలకు నారాయణ హరి నమో నమో, నారాయణ హరి నమో నమో, నారాయణ హరి నమో నమో, నారాయణ హరి నమో నమో. అమ్మా పార్వతి, ఇతట ఇందరూ నాట్యము చేయుచుండగా కేవలం నా కుమారుణ్ణి చూసి పరిహాసము చేయుచుంటువేమి? కాలము తప్పి నృత్యం చేయుచున్నాడు. రూపము కడు బీభత్సంగా ఉన్నది. అన్నది మానవ కాంతి అయినా అని నాకు సందేహముగా ఉన్నది. అందుకే పరిహాసము చేస్తూ ఏలాడుతుంది. పార్వతి, శివుని అర్థాంగివనే అహంకారమా? కన్ను మిన్ను గానక మహర్షులమని గౌరవం లేకుండా మా అర్థాంగిని అవహేళన చేసి మాట్లాడుతున్నావేం? నీకు తగిన శాస్తి జరుగుగాక. భూలోకములో నీవు మానవ జన్మ ఎత్తే నీ మహిమలన్నీ కోల్పోయేదవు. పెళ్లి కాకుండానే గర్భము దాల్చదవు. అది చూసి ఈ జనులు నిన్ను చీకొట్టి చెల్లించుకొని అసహించుకొనిదరు. ఇదే నా శాపము. పార్వతి, మహర్షులతో చుట్టి శాపములకు తిరుగులేదు. శాప విమోచన మార్గము మహర్షుల వారిని అడుగుము, వెళ్ళుము.
వెళ్ళుము వెళ్ళుము. శాప విమోచన వచ్చు. అమ్మా పార్వతి, నీకు పెట్టిన శాపము తిరిగి మలుపట వలదు. శాప విమోచనకై మార్గము తెలుపదా వినుడు. నీకు పెట్టిన శాపము లోక కళ్యాణార్థమై ఉపయోగపడు. నీవు అడిగొప్పలయను గ్రామమున యాగంటి రామయ్య సుగుణమ్మ అనే దంపతులకు జన్మించదు. ప్రతి నిత్యము నీవు గోపూజ చేసి గోపంచితమును సేవించదు. ఒకనొక దినమున గోవు ఎద్దు సంభోగం అనంతరమున నీవు యథావిధిగా గోపంచితమును త్రాగిదవు. తాగిన మరుక్షణమే నీకు మాయా గర్భము వచ్చును. అది చూచి ఈ జనులు నిన్ను చీకొట్టి చేదరించుకొని అసహించుకొనిదరు. ఆ అవమాన భారము భరాంచలేక నీ తోబుట్టువులే నిన్ను అగ్నికి ఆహుతి చేసదు. అగ్నికి ఆహుతి అయిన మరుక్షణమే నీ సూక్ష్మ గర్భము నుండి నందీశ్వరుడు అగ్నిలో నుంచి వెలుపలకు వచ్చును. ఆ నాటి నుండి నీ మహిమలో నీవు పొందగలవు. కలియుగమునందు నిన్ను మించిన దేవత లేదని ఈ జనులు నిన్ను కొలిచెదరు. ఆప్తుల పాలిట కొంగు బంగారమై, సంతానము లేని వారికి సంతాన లక్ష్మివై, సౌభాగ్యము లేని వారికి సౌభాగ్య లక్ష్మివై, ఆరోగ్యము లేని వారికి ఆరోగ్య లక్ష్మివై, సకల బాధలను తీరుస్తూ శ్రీలక్ష్మి అమ్మగా చరిత్రకెక్కుతాము. దేవి పార్వతి, దిగులు చెందకు. సర్వము మేమెరిగితిమి. ఆనాడు నారద మహర్షుల వారు భూలోకములో మహత్తమైన కార్యం తలపెట్టమని కోరి ఉన్నాడు కదా. నేడు శిలానాద మహర్షుల వారు ఇచ్చిన శాపమును లోక కళ్యాణార్థం కోసం వినియోగించడం. అప్పటిదాకా ఆది దంపతులమైన మనకి తప్పదు దేవి, తప్పదు ఈ ఎడబాటు. అవును దేవి, లోక కళ్యాణం కోసం ఆది పురుషులమైన మనకి ఈ ఎడబాటు తప్పదు.
మనకి ఈ ఎడబాటు తప్పదా స్వామి? స్వామి, నా వల్ల కాదు. నేనేమంటే స్వామి, ఈ ఎడబాటు నా వల్ల కాదు స్వామి. దేవి పార్వతి, నీ శాపవిమోచనం గావించుకొని మరలా నా సన్నిధానానికి చేరదు. అదుగో అటు చూడుము, భూలోకమునందు యాగంటి రామయ్య సుగుణముల వివాహం అతి వైభవంగా జరుగుతుంది. చూసి అలా పార్వతీ పరమేశ్వరుడు భూలోకం రామయ్య సుగుణమ్మల జరుగు వివాహానికి వాళ్ళ ఆశీస్సులు అందజేసినారు. అందులో